ఆదికాండం పుస్తకం నుంచి మనం ఎక్స్పోజిషన్ వింటున్నాం. గత కొన్ని రోజులుగా 2 అధ్యాయాలు ముగించాం. కాబట్టి నేను కూడా కాస్త ఆదికాండం నుంచి బ్రేక్ తీసుకోవాలనిపించింది. బట్ ఒక కాపరిగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మళ్ళీ సంఘానికి గుర్తు చేయడం చాలా ప్రాముఖ్యమని నేను నమ్ముతాను. అది ఒకసారి ఎప్పుడో చెప్పాను కాబట్టి, ఒకసారి ఎప్పుడో ఏదో టాపిక్లో వచ్చింది కాబట్టి ఇంకా చాలు అని నేను అనుకోను. ఎందుకంటే చాలాసార్లు మనం మర్చిపోతాం, విషయాలన్నీ మర్చిపోతాం. చేయాలని ఆశ ఉంటుంది కానీ మర్చిపోతాం. కాబట్టి కొన్ని విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఈరోజు నేను కాస్త ఎక్స్పోజిషన్ ఆఫ్ జెనసిస్ నుంచి డీవియేట్ అయ్యి వేరే ప్యాసేజ్ నుంచి ఎక్స్పోజిషన్ చేయడానికి నేను ప్రార్థన చేసి సిద్ధపడ్డాను. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మనమందరం కలిసి చదువుదాం. తర్వాత ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం విందాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. దేవాని వాక్యమును ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. మా అందరితో మాట్లాడి కేవలం ప్రతి ఆదివారం వచ్చి 1 గంట సేపు ఈ వాక్యాన్ని విని వెళ్ళిపోకుండా మేము చిన్న అడుగులైనా సరే నీ వాక్యాన్ని మా జీవితాల్లో పాటించడానికి సహాయం చేయమని ఈరోజు వాక్యం ద్వారా మా హృదయాలను కూడా తెప్పరిల్ల చేసి వాటి ప్రకారం నడుచుకోవడానికి కృపనిస్తూ రమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక నుంచి మనం ఈరోజు ఈ యొక్క మాటలు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. 1-2 వచనాలు ప్రారంభ అధ్యాయంలోనే దాని రచయిత అపొస్తలుడైన పౌలు అని మనకు అర్థమయ్యే విధంగా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. 1వ వచనం 2వ వచనంలో ఈ విధంగా ఉంది: యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయునది. సో పౌలు ఈ యొక్క ఉత్తరాన్ని రోమా ప్రాంతంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. రోమా సంఘాన్ని ఎవరు స్థాపించారో మనకు స్పష్టంగా తెలియదు. అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండగ రోజు ఎక్కడెక్కడో చెదిరిపోయిన యూదులందరూ యెరూషలేముకు వచ్చి అక్కడ పెంతెకొస్తు పండుగ జరుపుకోవడం ఒక ఆనవాయితీ. కాబట్టి ఆ రోజు చాలామంది వచ్చారు. బహుశా రోమా ప్రాంతం నుంచి కూడా అక్కడికి వచ్చుంటారు. అక్కడ సువార్త పేతురు నిలబడి సువార్త చెప్పినప్పుడు చాలామంది రక్షించబడ్డారు. 3,000 మంది, తర్వాత 5,000 మంది. సో బహుశా దానిలో కొంతమంది ఆ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు బహుశా వాళ్ళు అక్కడ సువార్త చెప్పడం ప్రారంభించారు. లేకపోతే వాళ్ళు ఆ తర్వాత సంఘాన్ని స్థాపించి సంఘంగా కూడుకోవడం మొదలు పెట్టారని కొంతమంది అంటారు. ఇంకొందరు అన్యజనులు, బహుశా సువార్తను విన్న అన్యజనులు రోమాలో ఆ యొక్క సంఘాన్ని స్థాపించారని కూడా చెబుతారు. రోమా సంఘానికి పౌలు చాలాసార్లు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయన 1వ అధ్యాయంలో అంటాడు, చాలాసార్లు నేను ప్రయత్నం చేశాను కానీ రాలేకపోయాను అని చెబుతాడు. సో రాలేకపోయిన ఆ సందర్భంలో ఆయన కొరింథీ అనే ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఆయన మిషనరీ జర్నీలో అప్పుడు అక్కడి నుండి ఈ యొక్క పత్రిక రోమా సంఘానికి రాస్తున్నట్టుగా మనం ఇంట్రడక్షన్ లేకపోతే చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. రోమా పత్రిక ఒక రకంగా న్యూ టెస్టిమెంట్ అంతటికి ఒక హార్ట్ బీట్ లాంటిది అని అంటారు. ఎస్పెషల్లీ సువార్తకు సంబంధించిన లోతైన సత్యాలు న్యూ టెస్టిమెంట్ మొత్తంలో ఎక్కడ ఎక్కువగా మనకు లభిస్తాయంటే రోమా పత్రిక అని చాలామంది కామెంటేటర్స్ చెబుతారు. సువార్త శక్తి అంటే ఏంటి, సువార్త వ్యతిరేకించే వారి పరిస్థితి ఏంటి, అబ్రహాముని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ద్వారా జస్టిఫైడ్ పీపుల్గా నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటి, అసలు బాప్తిస్మం అంటే ఏంటి,
క్రీస్తుతో కలిసి ఉండడం అంటే ఏంటి, దేవుడు రక్షణను ఎలా సిద్ధింపజేశాడు, ఆ రక్షించబడిన వారి యొక్క క్రమం ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో ఏమవుతుంది, ఇలా చాలా ప్రాముఖ్యమైన సత్యాలన్నీ మీకు ఎక్కడ లభిస్తాయంటే రోమీయులకు రాసిన పత్రికలో లభిస్తాయి. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎలా ఎన్నుకున్నాడు, అది కూడా మనకు రోమా పత్రికలోనే కనిపిస్తుంది. సో 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయాల వరకు పౌలు డీటెయిల్గా థియాలజీ రాస్తాడు. సో 11 చాప్టర్స్ని మనం థియలాజికల్ ఆర్గ్యుమెంట్గా కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత 12 నుంచి 16 వరకు ఉన్న అధ్యాయాలని ప్రాక్టికల్ స్టెప్స్గా మనం తీసుకోవచ్చు. ఎఫెసీ పత్రిక లాగానే మొదటి 3 అధ్యాయాలు థియాలజీ, ఆ తర్వాత 3 అధ్యాయాలు డాక్సాలజీ అంటే ప్రాక్టికల్గా చేసే విధంగా ఇక్కడ కూడా 11 అధ్యాయాలు థియాలజీ, 12వ అధ్యాయం నుంచి డాక్సాలజీగా మనం దాన్ని డివైడ్ చేయొచ్చు. సో 11 చాప్టర్స్ యేసుక్రీస్తు గురించిన లోతైన సత్యాలన్నీ చెప్పిన తర్వాత 12th చాప్టర్లో ఆయన ఒక్కసారి మొదటి వచనాన్ని చూద్దాం. కాబట్టి సహోదరులారా అని అంటాడు. కాబట్టి అంటే ఏంటి, దేర్ ఫోర్, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, కంజంక్షన్. ఓకే, బట్ అండ్ దేర్ ఫోర్, ఇవి చాలా ప్రాముఖ్యమైన పదాలు. సో కాబట్టి సహోదరులారా అంటే ఇదిగో 11 చాప్టర్స్ మీకు చెప్పాను, నౌ సహోదరులారా ఇదిగో ఇప్పుడు ఇది చేయండి అని 12వ అధ్యాయం నుంచి ఆయన ప్రాక్టికల్ విషయాలు చెప్పడం మనం చూస్తాం. ఈ 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు 8 వచనాలు కూడా తర్వాత ధ్యానం చేయండి. చాలా ప్రాముఖ్యమైన సత్యాలను అక్కడ ఆయన ప్రస్తావిస్తాడు. సరే, దీనికి ముందుగా మనం 9వ వచనానికి రావడానికి ముందుగా నేను ఇదే రోమా పత్రికలో ఇంకో 2 వచనాలు చూపించాలని ఇష్టపడుతున్నాను. ఒక్కసారి 5వ అధ్యాయం రోమా 5:5 ఏమనుంది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట ప్రారంభంలోనే మీరు వినండి. మీరు క్రైస్తవులైతే, మీరు క్రీస్తు శిష్యులైతే, మీకు నాకు ఉన్న ఆధిక్యత, అతి ప్రాముఖ్యమైన ఆధిక్యత ఏంటో చెప్పనా, క్రీస్తు ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడడం. క్రైస్తవులు అని ఎవరిని పిలవచ్చు అంటే, క్రీస్తు ప్రేమ ఎవరి హృదయాలలో కుమ్మరించబడిందో వాళ్ళే క్రైస్తవులు. దేవుని ప్రేమ క్రీస్తు ద్వారా ఎవరి హృదయంలో విస్తారంగా కుమ్మరించబడ్డదో, అక్కడ కుమ్మరించబడ్డం అన్న దానికి మీనింగ్ ఏంటంటే, ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి నువ్వు అక్కడ నిలబడ్డప్పుడు నీ మీద ఇలా పోస్తే ఏ విధంగా ఉంటుందో ఏమంటారు, అది ఫోర్స్. అటువంటి పదాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ మన మీద విస్తారంగా కుమ్మరించబడ్డది. ఆయన ఆ ప్రేమను మనకిచ్చాడు కాబట్టే, ఈ మాట వినండి జాగ్రత్తగా, మనం రక్షించబడ్డాం. మనం ఇప్పుడు క్రైస్తవ పిల్లలం, అంటే క్రీస్తు పిల్లలం, క్రైస్తవులం ఈ లోకంలో అయ్యాం. ఎందుకు అయ్యామంటే దేవుని ప్రేమ మన మీద, మన హృదయాలలో విస్తారంగా కుమ్మరించబడ్డది కాబట్టి. ఎలా కుమ్మరించాడు ఈ ప్రేమ? అదే 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలు రాస్తాడు. అయితే ఈ మాట వినండి జాగ్రత్తగా, దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, కుమ్మరించుచున్నాడు, వెల్లడిపరచుచున్నాడు. ఎట్లా? పౌలు చెప్పు ఎట్లా అంటే అంటున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. The love of God was not just given, అక్కడ గివెన్ కాదు, యాక్చువల్లీ ఇట్లా వేసినట్టు అనమాట. The love of God was given forcefully, ఒక రకంగా. ఎట్లా తెలుసా అండి? యేసుక్రీస్తు మరణము ద్వారా. ఆయన నీ కొరకు, నా కొరకు సిలువకు వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించుట చేత ఆ ప్రేమను మన పట్ల చూపించాడు, ఆ ప్రేమను మన హృదయములలో కుమ్మరించాడు. చాలామంది అంటారు, యేసు ప్రభువుని నమ్ముకో, ఈజీ, ఫ్రీ అని. కాదు, ఫ్రీ కాదు అది. ఇట్ కాస్ట్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మరణించాడు కాబట్టే దేవుడు ఆ మరణము ద్వారా ఆయన ప్రేమను మన హృదయములలో కుమ్మరించాడు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు రక్తాన్ని చిందించి, తండ్రితో ఆ ఎడబాటును సహించి
దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని చెప్పి ఎంతో బాధతో ప్రార్థన చేసి తిరిగి నీ చిత్తమే సిద్ధించును కాక అని తనను తాను అప్పచెప్పుకొని ఆ ప్రేమను మన హృదయములలో కుమ్మరించాడు. కాబట్టే ఈరోజు మనం క్రైస్తవులమయ్యాం, లేకపోతే క్రీస్తు శిష్యులమయ్యాం. ఈరోజు ఇక్కడ రక్షించబడకుండా ఎవరైనా వచ్చారంటే, రక్షించబడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, చాలాసార్లు క్రైస్తవ సంఘాలకు రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చదవచ్చు, అయినా సరే క్రీస్తు ప్రేమను తెలుసుకోకుండా, క్రీస్తు ప్రేమను హృదయంలో నింపుకోకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మాట వినండి, దేవుడు మీ హృదయములలో నిజమైన ప్రేమను కుమ్మరించాలని మీరు ఆశించాలనుకుంటే యేసుక్రీస్తు తప్ప మీకు వేరే మార్గం లేదు. ఎందుకంటే మీకోసం, మీ పాపాల కోసం ఇంకెవ్వరూ చనిపోలేరు. చనిపోయేంత సామర్థ్యం, శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఏ కులమైన, మతమైన, జాతమైన, ప్రాంతమైన ప్రతి ఒక్కడు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. కాబట్టి ఎవ్వడు కూడా నీ పాపాల కోసం మరణించి నీకు విడుదలనివ్వలేడు. కేవలం దైవ మానవుడైన ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చి నీ పాపాల కోసం మరణించాడు. కాబట్టే నిజమైన ప్రేమ ఆయనలో దొరుకుతుంది. కాబట్టే నిజమైన ప్రేమను నువ్వు పొందుకోవాలంటే యేసుక్రీస్తును విశ్వసించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ రక్షించబడితే ఈ మాట వినండి, మీకు ఇంకే ప్రేమ అవసరం లేదు. మనకి ఇంకే ప్రేమ అవసరం లేదు. క్రైస్తవుడిగా నన్నెవ్వరూ ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, నా ఫ్రెండ్ నన్ను ప్రేమించట్లేదు అనకూడదు మనం. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన హృదయములలో విస్తారంగా ప్రేమను ఆల్రెడీ కుమ్మరించాడు. When you don't understand the love of Christ in your heart, then only you will grumble for the love of others, love from others. యేసుక్రీస్తు నీ హృదయంలో కుమ్మరించిన ఆ ప్రేమను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోనప్పుడే నువ్వేం చేస్తావంటే, నేనేం చేస్తానంటే వాళ్ళ ప్రేమ కావాలి, వీళ్ళ ప్రేమ కావాలి అని చెప్పి తాత్కాలికమైన ప్రేమల వైపు పరుగులు పెడతా ఉంటాం. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఆ ప్రేమ మనలో దేవుడు కుమ్మరించాడు. ఎట్లా కుమ్మరించాడంటే, ఆయన సిలువను చూస్తే ఆ సిలువలో ఆయన మరణము ద్వారా కుమ్మరించాడని పౌలు చెబుతున్నాడు. సో మనందరం ఎవరమంటే క్రీస్తు ప్రేమను హృదయంలో కుమ్మరించిన స్థితిలో, ఆ ప్రేమను నింపుకున్న స్థితిలో ఉన్న వాళ్ళం మనందరం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు యేసు ప్రభువును విశ్వసిస్తే నీ హృదయంలో దేవుడు ఆయన ప్రేమను ఆల్రెడీ కుమ్మరించేశాడు. యు ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ లవ్ని మనం ఇంకా అనుభవించే స్థితిలోకి ఎదగాల్సిన వారమై ఉన్నాం. అందుకే పౌలు ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడు? 3వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో, ఆ యేసు క్రీస్తు ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు తెలుసుకోవాలి. మీరు విశ్వాసులు, వాళ్ళందరూ క్రైస్తవులే, మీరు వాటిని తెలుసుకోవాలి, వాటిలో ఎదగాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంటే, ఆ ఎదుగుదల, ఆ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే మనం క్రైస్తవ పరిపక్వతలోకి ఎదిగే అవకాశం ఉంది. లేకపోతే ఆ ప్రేమను మనం అనుభవించకుండా డ్రై స్టేట్లో ఉండే అవకాశం ఉంది. నేను అందుకే ఆ ప్రార్థన కూడా చేశాను. సో ఒకవేళ మనం క్రైస్తవులమైతే, ఇప్పుడు ఈ మాట వినండి, ఇప్పుడు 12వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం క్రైస్తవులమైతే, క్రీస్తు ప్రేమను హృదయంలో నింపుకున్న వాళ్ళమైతే, ఆ ప్రేమను అంగీకరించిన వాళ్ళమైతే, పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. అందుకే నా మెసేజ్కి టైటిల్ ఏమని పెట్టానంటే, ప్రతి క్రైస్తవుడు అన్నానా, ఏమన్నాను? నిజ క్రైస్తవుడు పాటించాల్సిన నిత్య నియమాలు అంటే ఎప్పటికీ పాటించాలి ఇవి. నువ్వు క్రీస్తు ప్రేమను హృదయంలో నింపుకున్న వాడివైతే ఇదిగో ఇవి పాటించాలి. నువ్వు నిన్న యేసుప్రభువుని నమ్ముకున్నా, 10 సంవత్సరాల క్రితం యేసుప్రభువుని నమ్ముకున్నా, నువ్వు 30 సంవత్సరాల క్రితం యేసుప్రభువుని నమ్ముకున్నా. కొంతమంది అంటారు కదా, 30 years ఇండస్ట్రీ ఇన్ చర్చ్. సంఘంలో కూడా 30 years ఇండస్ట్రీ. 30 సంవత్సరాలు అయింది యేసుప్రభుని నమ్ముకుని. నువ్వు 30 సంవత్సరాలైనా, 3 రోజులైనా, 3 నెలలైనా, ప్రతిసారి యేసుప్రభు రెండో రాకడ వరకు కూడా పాటించాల్సిన నియమాలు ఇవి. 5వ అధ్యాయం 8లో నువ్వుంటే, 5వ అధ్యాయం 5లో నువ్వుంటే, ఆ విస్తారమైన క్రీస్తు ప్రేమని హృదయంలో కుమ్మరించబడి ఉంటే నువ్వు ఇది పాటించాల్సిందే. వీటిలో నువ్వు ఎదగాల్సిందే. ఎప్పటి వరకు? యేసుప్రభు వచ్చేంత వరకు.
నీ సీనియారిటీ డజంట్ మ్యాటర్. యూ షుడ్ గ్రో ఇన్ దీస్ థింగ్స్. హెచ్టిబిసి సంఘానికి 2 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్న డజంట్ మ్యాటర్. హెచ్టిబిసి సంఘానికి మొన్ననే వచ్చిన డజంట్ మ్యాటర్. యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గ్రో ఇన్ దీస్ క్వాలిటీస్. నిత్య నియమాలు ఇవి. ఏంటా నియమాలు? ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి 7 విషయాలు చెప్తాను నేను. మొట్టమొదటిది, యేసు ప్రభు నువ్వు రక్షకుడిగా అంగీకరించి రక్షించబడ్డ క్రైస్తవుడు అయితే మొట్టమొదటి 9వ వచనంలో అంటున్నాడు, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. దానికి ఇంగ్లీష్లో వాడిన మాట, లెట్ ద లవ్ బి జెన్యున్. జెన్యున్ లవ్ అంటే ఏంటో తెలుసా? గ్రీకులో ఆ మాటకు అర్థం నో హిపోక్రసీ. వేషధారణతో కూడిన ప్రేమ నువ్వు చూపించొద్దు అంటున్నాడు అక్కడ పౌలు. మీరు ప్రేమ కలిగి ఉండండి అని కూడా చెప్పట్లేడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎట్లుండాలంటే నిష్కపటమైనదై ఉండాలంటున్నాడు. మాట అర్థమవుతుందా అండి? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో, మీరు ప్రార్థన చేయాలి అని స్టార్ట్ చేయలే. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని పరలోకపు తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రార్థన చేయాలి. నేను దాని గురించి ఎక్స్ట్రా ఏం చెప్పట్లేదు, కానీ ఎలా చేయాలో చెబుతున్నాను అంటున్నాడు. పౌలు కూడా ఇక్కడ లవ్ వన్ అనదర్ అని స్టార్ట్ చేయట్లేడు, కానీ లెట్ లవ్ బి జెన్యూన్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మీరు ప్రేమించాలంతే. ఆ ప్రేమ ఎట్లుండాలంట అంటే ఫేక్ ఉండొద్దు, వేషధారణ ఉండొద్దు. ఇట్ షుడ్ బి జెన్యున్ లవ్. వేషధారణతో ప్రేమించడం అంటే ఏంటంటే ప్రేమ ఉన్నట్టు నటించడం. లోపలంతా ద్వేషం ఉంటుంది, బయట మాత్రం ఏముంటుంది? ప్రేమ ఉన్నట్టే ఉంటుంది. ఫేస్ చూస్తే ప్రేమామయుడు ఇట్లా ధారలుగా కారిపోతున్నట్టే ఉంటుంది, లోపల మాత్రం కుళ్ళు కంపు ఉంటుంది. లోపల ఆ వ్యక్తి పట్ల చాలా కోపం ఉంటుంది, ఎక్కడో ఏదో ఉంటుంది, కానీ బయటికి మాత్రం బ్రదర్ చెప్పు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అది ఏంటో తెలుసు. అందుకే చాలాసార్లు చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను. అందుకే పెద్ద పెద్ద థియేటర్స్లో కాదు నటీనటులు ఉండేది. ఎక్కడ? సంఘంలో ఉంటారు నటీనటులు. లోపలంతా కంపు, బయటికి మాత్రం ఇంపు. పౌలు అంటున్నాడు దట్ షుడ్ నాట్ బి రియల్ లవ్. 5:8లో గనక నిజమైన క్రీస్తు అగాపే లవ్ని మీరు ఎక్స్పీరియన్స్ అయితే, దట్ సేమ్ లవ్ షుడ్ బి మేనిఫెస్టెడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్. అగాపే లవ్ యొక్క నిస్వార్థమైన, కపటము లేని, వేషధారణ లేని జెన్యూన్ లవ్ని మనం మేనిఫెస్ట్ చేయాలి. మీకు విషయం తెలుసా? ఇటువంటి వాళ్ళని ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు సువార్తలో అంటాడు, పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశించి అంటాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట చెప్పనివ్వండి. సున్నం కొట్టిన సమాధులతో నేటి సంఘాలు నిండిపోయినాయి. బయట లేవు సున్నం కొట్టిన సమాధులు, సంఘములో ఉన్నాయి సున్నం కొట్టిన సమాధులు. ఆ ప్రేమలో జెన్యూన్నెస్ ఉండదు. ఫేక్ మాటలు, ఫేక్ ప్రేమలు, ఇవి సంఘంలో చాలా చాలా సాధారణమైపోయాయి. అటువంటి ప్రేమను దేవుడు ఇష్టపడడు. దేవుడికి కావాల్సింది నటీనటులు కాదు. దేవుడికి కావాల్సింది ఏంటి? యథార్థమైన హృదయులు, యథార్థమైన ప్రేమ చూపించే వాళ్ళు. ఒకవేళ అటువంటి ప్రేమ నీలో ఉంటే, ఈ మాట చెప్పనివ్వండి, ఒకవేళ అటువంటి ఫేక్ లవ్ నీలో ఉన్నదని నువ్వు గనక గమనిస్తే, దాని గురించి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలండి. మనం చాలాసార్లు ఇటువంటి ఫేక్ క్రిస్టియానిటీ మేనిఫెస్ట్ చేయకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మనం ఫేక్ క్రిస్టియన్స్గా, వేషధారులుగా ఉండే అవకాశం ఉంది. పరిశుద్ధాత్ముడు తప్పకుండా దాన్ని గుర్తు చేస్తాడు. అది గుర్తు చేసినప్పుడు యూ షుడ్ గో అండ్ ప్రే టు ద లార్డ్. దట్ ఈస్ వాట్ అండి, సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్. మన జీవితాలు పరిశుద్ధాత్మకు సెన్సిటివ్గా ఉండి జీవించడం అంటే అది. ఇక్కడికి వచ్చి 2-3 వాక్యాలు చదివి 2 పాటలు పాడి అది కాదు మన క్రైస్తవ్యం. వెన్ గాడ్ గివ్స్ అస్ దట్ ఇంటర్నల్ టర్మాయిల్, నువ్వు ప్రేమ నిజంగా చూపించలేకపోయావు, ఫేక్ మాట్లాడావు, నువ్వు ఫేక్గా ఉన్నావని చూపించినప్పుడు, దేవా ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించు దేవా, ఆ బ్రదర్తో అట్లా మాట్లాడాల్సింది కాదు, లోపల చాలా కంపు ఉంది, కానీ బయట ఏం తెలవనట్టు నేను మాట్లాడాను ప్రభువా, నన్ను క్షమించు అని ప్రార్థన చేయాలి. దెన్ కమ్స్ ద రియల్ లవ్ అండి.
వెన్ యూ డోంట్ రిపెంట్ యూ డోంట్ మేనిఫెస్ట్ ద జెన్యూన్ లవ్. లేకపోతే నువ్వు అంతా మంచిదే అనుకుంటావు. విస్తారమైన ప్రేమను పొందుకున్న మనం, దేవుని నుంచి యథార్థమైన ప్రేమను పొందుకున్న మనం, నీకోసం మరణించి తన ప్రేమను చూపించిన యేసుక్రీస్తును అంగీకరించిన మనం, మన హృదయం మార్చబడింది కాబట్టి అదే హృదయంతో, పరిశుద్ధమైన ప్రేమతో, యథార్థమైన ప్రేమతో నీ పక్కన కూర్చున్న బ్రదర్ అండ్ సిస్టర్ని నువ్వు ప్రేమించాలి. లోకం మనల్ని చూస్తే ఏం చూడాలంటే మన లోపల యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకో, అది చూడొద్దు. ఫస్ట్ ఏం చూడాలి తెలుసా? లవ్ చూడాలి. ప్రేమ ఎక్కడుంది క్రైస్తవుల్లో? దెర్ ఈజ్ నో లవ్. పౌలు అంటున్నాడు, లెట్ దేర్ బి జెన్యూన్ లవ్. అదే మాటలో అంటున్నాడు, చెడ్డ దానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఇదిగో మీరు వేషధారులుగా ఉండకండి ప్రేమ విషయంలో, కానీ చెడ్డ దానిని మాత్రం అసహ్యించుకోండి. దేవుడు దేనిని చెడు అని చెప్పాడో దాన్ని మీరు అసహ్యించుకోండి, మంచి దానిని మీరు హత్తుకొని జీవించండి. మీకు విషయం చెప్పనా? జెన్యూన్ లవ్లో, కపటము లేని, హిపోక్రసీ లేని లవ్లో సత్యం ఉంటుంది. ఆ సత్యం ప్రేమకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తే నువ్వు సత్యం చెప్పాలి. ప్రేమ సత్యాన్ని చాలా ఇష్టపడుతుంది. అది కొంతవరకు గాయమైనట్టు అనిపిస్తుంది, కానీ ప్రేమ అండ్ ట్రూత్, లవ్ అండ్ ట్రూత్ షుడ్ గో టుగెదర్. చర్చ్లో ఎవరైనా పాపం చేశారు అనుకుందాం. సపోజ్ మైకేల్ డిసౌజా ఉన్నాడు, పాపం చేశాడు. పాపం చేస్తే రవీంద్ర ఉన్నాడు. రవీంద్ర వెళ్ళి మైకేల్ డిసౌజాని టచ్ చేయాలంటే భయపడుతున్నాడు. ఎందుకు? వద్దులే, దేవుడు చూసుకుంటాడు, ఆయన పాపం చేశాడు, ఆయన దేవుడికి అకౌంటబుల్, నాకెందుకులే, ఎందుకు వెళ్ళి నా చేతి బురద చేసుకోవడం, మా రిలేషన్షిప్ చేసుకోవడం అంటే దట్ ఈస్ నాట్ జెన్యూన్ లవ్. అది నిజమైన ప్రేమ కాదు సంఘంలో. ఎందుకంటే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తే నువ్వు సత్యం చెప్పాలి. అందుకే పౌలు ఎఫెసీ పత్రికలో కూడా ఆ మాట అంటాడు, ప్రేమ సత్యము రెండు కలగలిపి కొనసాగాలి సంఘంలో. యు మస్ట్ స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. చెడ్డదానిని అసహ్యించుకోవాలి. దేవుడు దేన్నైతే చెడు అంటున్నాడో అది సంఘములో, వ్యక్తిలో ఒకవేళ కనిపిస్తే దాన్ని ప్రేమతో సరిచేయడమే ప్రేమ. అది కుటుంబంలో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మనం. నీ భార్య లేకపోతే నీ భర్త పాపం చేయకపోవచ్చు, కానీ అనవసరమైన విషయాలు చేసినప్పుడు ఎందుకు చెబితే ఆయన ఏదో ప్రాబ్లంలో పడతాడు, చెబితే ఆమె ఏమనుకుంటుందో అని చెప్పి వెనక్కి అడిగేయొద్దు. నీ భర్త, నీ భార్య క్షేమం కోసం యూ షుడ్ స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తిగా చెప్తున్నాను నేను. నచ్చదు మగోణ్ణి నన్ను సరి చేయడం ఏంటి, పౌరుషం, ఈగో. కానీ వీ షుడ్ బి రెడీ టు టేక్ ద ట్రూత్. ప్రేమతో సత్యం చెప్పినప్పుడు తీసుకునే మనసు కూడా మనకు ఉండాలి. చెడ్డదానిని అసహించుకోవడం సరిపోదు, మంచి విషయాలను కూడా హత్తుకోవడం అలవర్చుకోవాలి. నీ భార్య, నీ భర్త, సంఘంలో ఎవరైనా నీ యొక్క చెడుతనాన్ని, నీ పాపాన్ని ఖండించినప్పుడు అది మంచిది అని హత్తుకోవాలి. నీ భర్త, నీ భార్య, కుటుంబ సభ్యులు లేకపోతే సంఘంలో ఎవరైనా నీ తప్పును సరిదిద్దడం నిన్ను వాళ్ళు ప్రేమిస్తున్నారని అర్థమని మనం మర్చిపోవద్దు. చెడ్డదానిని అసహించుకోవాలి సంఘంలో, మంచిదానిని మనం హత్తుకొని ఉండాలి. మూడవ విషయం 12వ అధ్యాయం 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఉండుడి. బ్రదర్లీ లవ్. మనం చాలాసార్లు ఈ మాటలు వింటాం. సంఘం అంటే కుటుంబం. అట్లీస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మెంబర్షిప్ క్లాసెస్లో కంపల్సరీగా ఆ మాటలు వింటాం మనం. సంఘం అంటే కుటుంబం, సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకోవాలి, మనం ప్రేమ లేని వాళ్ళలాగా డల్గా ఉండొద్దు, మనం ఒకరికొకరం క్రీస్తు కుటుంబంలో సభ్యులు కాబట్టి అని మనం ఇనీషియల్గా మంచిగా సంఘంలో కొత్తగా జాయిన్ అయినప్పుడు కూడా ఆ మజా ఉంటుంది.
ప్రేమిస్తాం, మాట్లాడతాం. బట్ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వినండి జాగ్రత్తగా. మెల్లిమెల్లిగా మనం దేన్ని కోల్పోయే అవకాశం ఉందో తెలుసా? సంఘంలో ఇతరుల పట్ల అనురాగాన్ని, ఆప్యాయతని కోల్పోయే ప్రమాదం ఉంది. కార్యక్రమం కోసం సంఘానికి రావద్దు. ఈరోజు సంఘానికి వెళ్తే గిల్ట్ అంతా పోతుంది, అపరాధ భావన అంతా పోతుంది. ఓకే, ఈరోజు పోయి వచ్చిన కాబట్టి, ఒక గంట సేపు కూర్చున్నా కాబట్టి అయిపోయింది, ఈరోజు నా ఆత్మీయత జీవితం ఇంకొక మెట్టు పైకెక్కింది కాదు. ఆదివారం సంఘానికి వచ్చినా, మిగతా రోజులు సంఘానికి వచ్చినా ఎందుకు రావాలంటే క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించడానికి రావాలి. ఆప్యాయతను, అనురాగాన్ని చూపించడానికి రావాలి. నీ కుటుంబంలో మీ మదర్కి, మీ ఫాదర్కి, మీ బ్రదర్కి, మీ సిస్టర్కి ఎటువంటి ఆప్యాయతను నువ్వు చూపిస్తావో, క్రీస్తు కుటుంబమైన సంఘంలో కూడా అటువంటి అనురాగ ఆప్యాయతలను చూపించడానికి సంఘానికి రావాలి. నువ్వు ఒక గంట సేపు కూర్చొని బైబిల్ చదివి 2 పాటలు పాడిపోవడానికి కాదు. బికాస్ చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ టిల్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా ఈ మాట? సంఘము యేసుక్రీస్తు యొక్క కుటుంబం ఎప్పటిదాకా? యేసుక్రీస్తు వచ్చే వరకు. కాబట్టి అప్పటి వరకు ఆప్యాయతలు చూపించాలి, అనురాగాలు చూపించాలి. ముందు ఇనీషియల్ డేట్లో చూపించిన ప్రేమలు చాలే ఈరోజు అనుకోవడానికి లేదు. క్రీస్తు ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడ్డది కాబట్టి క్రీస్తు ప్రేమ కుటుంబ సభ్యులకు చూపించాలి. అందుకే మత్తయి సువార్త 13:35 యేసుక్రీస్తు ప్రభువే ఈ మాట అంటున్నాడు, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల. ఈ మాట ఎందుకు మర్చిపోతున్నామో ఏమో క్రైస్తవులం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. దేనిని బట్టి? ఒకరి పట్ల ఒకరికి ప్రేమను బట్టి. ఎందుకు తెలుసుకుంటున్నారు తెలుసా? బయట ఒకరి పట్ల ఒకరికి ఉన్న ద్వేషాన్ని బట్టి తెలుసుకుంటున్నారు, ఇప్పుడు ప్రేమను బట్టి కాదు. బయట వాళ్ళు క్రైస్తవులను తిట్టడానికి, బయట వాళ్ళు క్రైస్తవుల మీద ఉమ్మేయడానికి కారణం ఎవరో తెలుసా? క్రైస్తవులే. ప్రేమ లేదు, పిచ్చి వేషాలు వేస్తున్నారు బయట, సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు. దెర్ ఈజ్ నో లవ్. ఎగ్జాక్ట్ యేసు ప్రభు చెప్పిన దానికి ఆపోజిట్ చేస్తున్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్తున్న ప్రజలు. సంఘ సభ్యుల పట్ల ఆప్యాయత ఉందా మనకు? ఈ మాట వినండి, జాగ్రత్తగా వినండి. ఇట్ ఈజ్ నాట్ ద నాలెడ్జ్, నీకెంత బైబుల్ జ్ఞానం ఉన్నది కాదండి, నీకెంత క్రీస్తు ప్రేమ ఇతరుల పట్ల చూపించే క్యారెక్టర్ ఉంది, అది ఇంపార్టెంట్. చాలామంది బ్రెయిన్స్ మాత్రమే పెరుగుతాయి, నాలెడ్జ్, డాక్ట్రిన్స్ వెరీ గుడ్, బట్ డోంట్ బీ దేర్. అక్కడే ఆగిపోకు. దేర్ షుడ్ బి డాక్సాలజీ. మీరు ఓన్లీ చదువుకోండి అని బైబిల్ ఇవ్వలేడు దేవుడు మనకు. చదువుకోండి మంచిగా, మళ్ళీ కూర్చొని చప్పడదాం, నెక్స్ట్ రేస్ చదువుకోండి అందుకే ఇవ్వలేడు బైబిల్. పాటించమని ఇచ్చాడు. ఆయన పాటించాల్సిన మొట్టమొదటిది ఏంటో తెలుసా? ప్రేమ. నీకేమన్నా గిఫ్ట్స్ ఉండొచ్చు, ప్రపంచాన్ని తలకిందులు చేసేలా ఇలా నాలాగా అరిచి గగ్గోలు పెడుతూ ప్రార్థన చేస్తూ, గగ్గోలు పెడుతూ ప్రసంగాలు చేయొచ్చు. ప్రేమ లేకపోతే దేవుడు పైనుంచి చూసి, మనం కొంతమందిని చీదరించుకుంటాం కదా, వేస్ట్ అయినా పక్కన పెట్టాను, ఓ మస్తు మాట్లాడచ్చు ప్రసంగాలు. బట్ దేవుడు అంటున్నాడు, ప్రేమేది? వేర్ ఈస్ ద లవ్? ఎక్కడో అవసరం లేదు, ప్రపంచమంతా ప్రేమించాల్సిన అవసరం లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంఘంలో నీ పక్కన కూర్చున్న బ్రదర్ అండ్ సిస్టర్ని ప్రేమించు ఫస్ట్. అసలు నిన్ను దేవుడు సంఘంలో పెట్టింది ఎందుకంటే ఇతరులను ప్రేమించడానికి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది ప్రాక్టికల్గా పాటించడానికి సంఘంలో నిన్ను దేవుడు పెట్టి ప్రజలనిస్తే నువ్వంతా డాక్టరీన్ విచ్ ఈస్ వెరీ గుడ్. ఆ డాక్టర్ నేర్చుకుంటేనే మనకు తెలుస్తుంది ప్రేమ. కానీ అక్కడితో ఆగిపోకు, స్టార్ట్ ప్రాక్టీసింగ్. సంఘంలో పలకరిస్తున్నారా? ప్రేమ, ఆప్యాయత. కనీసం మీకు ఒకరోజు ఎటిక్వెట్ క్లాస్ తీసుకున్నాను, మర్యాదలు ఎట్లా పాటించాలి అని. ఎంతమంది పాటిస్తున్నారు? బేసిక్ అండి. హలో అన్నా,
హలో బాగున్నారా? ఆప్యాయత లేవి. నువ్వు నాకు శ్రావణ్ అంటే చాలా ఇష్టం. శ్రావణ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటే సరిపోద్దా? బైబిల్లో ఉన్నాయి. మీరు ఆ ప్రేమను వ్యక్తపరచాలి అని. కొరింథీ పత్రికలో, రోమా పత్రికలో మీరు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అంటున్నాడు. అంటే ఆప్యాయతను వ్యక్తపరచండి. మన భారతదేశంలో ముద్దు పెట్టుకోలేం మనం, కాబట్టి హగ్ చేసుకుందాం, షేక్ హ్యాండ్ ఇద్దాం, పలకరించాలా. వాళ్ళ కష్టాల్లో ఉంటే నీ 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 అన్ననో, నీ చెల్లెలో, నీ తమ్ముడో హాస్పిటల్లో పడి వాళ్ళ ఇబ్బందుల పాలైతే పరిగెత్తమా, ప్రార్థన చేయమా? అట్లీస్ట్ నువ్వు పోకపోవచ్చు. నేను పోలే, మొన్న డేవిడ్ పడ్డాడు, నేను పోలేదు, కానీ ఐ వాజ్ గైడింగ్ హిమ్, ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ హిమ్, ఐ సెండ్ సమ్ ఆఫ్ ద బ్రదర్స్ గో అండ్ విజిట్ హిమ్. కనీసం ఫోన్లో అన్న బాగోగులు అడుగుతున్నామా? వేర్ ఈజ్ ఆప్యాయత? 2 గంటలు వచ్చి కూర్చొని ఇది క్రైస్తవ్యం అనుకునే దౌర్భాగ్యమైన క్రైస్తవ్యంలోకి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుందాం. సహోదరుల పట్ల ఆప్యాయత, అది మన ఫీలింగ్స్ మీద ఆధారపడొద్దండి. బై ద వే, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫీలింగ్స్. అబ్బా పోబుద్ది అయితే లేదు, పోవు, నువ్వు ఎప్పటికీ పోవు, ఏడేసిన గొంగల ఆన్నే ఉంటుంది. ఇక డోంట్ డిపెండ్ ఆన్ ఫీలింగ్స్ వెన్ యూ హ్యావ్ ద కమాండ్ ఆఫ్ లవ్. ప్రేమించు అని చెప్పినప్పుడు దాన్ని అధిగమించాలి, అప్పుడే నువ్వు ప్రేమించగలవు. ఫీలింగ్స్ మీద ఆధారపడితే ప్రేమించలేం మనం. 4వ మాట 12వ అధ్యాయం 10వ వచనం, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి. సహోదర ప్రేమ చూపించడం అంటే ఏంటో తెలుసా? ఇతరులకు మాదిరిగా ఉండడం. ఏ విషయంలో మాదిరిగా ఉండడం? నిన్ను నువ్వు తగ్గించుకొని ఇతరులకు అవకాశాలను ఇవ్వడం, నిన్ను నువ్వు వెనక్కి పెట్టుకొని ఇతరులను ముందుకు చూపించడం. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి. క్రైస్తవ్యం ఏంటో తెలుసా? నీ సిలువను ఎత్తుకొని వెనకుండి మిగతా వాళ్లకు గౌరవాన్ని, ఘనతనివ్వడం. లోకం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ముందుండు, మిగతా వాళ్ళందరినీ కిందికి తొక్కు, అందరినీ తొక్కుకుంటూ పైకి వచ్చినా అని గర్వంగా చెప్తాడు బయటొకడు. అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యంలో నువ్వు తగ్గాల. హ్యూమిలిటీ అండి. ఇఫ్ దెర్ ఇస్ నో హ్యూమిలిటీ, ఈ ఘనత విషయంలో ఇతరులను నువ్వు గొప్పగా ఎంచవు. ఇతరులు నీకున్న వరాలే నీ సంఘంలో ఇతరులకు అవే గిఫ్ట్స్ ఉన్నాయనుకోండి. ఈ మాట వినండి జాగ్రత్తగా. నీ గిఫ్ట్సే మీ సంఘంలో ఇతరులకు గిఫ్ట్స్ ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు నువ్వు తగ్గి ఆ గిఫ్ట్ ఉన్న వ్యక్తిని నువ్వు చెయ్యి తమ్ముడు, నువ్వు చెయ్యన్నా, నువ్వు చెయ్యక్క అని ముందుకు వెళ్ళడం, అది ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచడం అంటే. వారు ఆ విధంగా తమ వరాలు వాడినప్పుడు అభినందించడం. ముందు ఇదంతా చేయాలంటే మళ్ళీ బేసిక్ దగ్గరకు వద్దాం. అక్కడికి రావాలంటే ఫస్ట్ నీ సంఘాన్ని క్రీస్తు కన్నులతో చూడడం అలవాటు చేసుకోవాలి మనం. సీ ద చర్చ్ ఆఫ్ గాడ్ విత్ ద ఐస్ ఆఫ్ క్రైస్ట్. ఈ తమ్ముని గురించి, ఈ అక్క గురించి, ఈ అన్న గురించి కూడా నా కోసం చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు, వారితో పాటు నాకు కూడా సమానమైన హోదా ఇచ్చాడు, మేమందరం ఇప్పుడు ఆయన కుటుంబంలో పిల్లలం. ఇక్కడ చదువు విషయంలో, డబ్బు విషయంలో, హోదా విషయంలో, పేరు ప్రఖ్యాతల విషయంలో ఎటువంటి తేడాలు ఉండకూడదు. ఆ తమ్ముడు కూడా నా కుటుంబ సభ్యుడే కాబట్టి అతడు ముందుకెళ్తే నేను వెళ్ళినట్టే అన్న ఐక్యత ఉన్నప్పుడే ఘనత విషయంలో ఇతరులకు మనం మాదిరికరంగా ఉండగలం. లేకపోతే అంత క్రెడిట్ నాకే కావాలి. నేను చేసిన, నన్ను మెచ్చుకోవట్లేరేంటి, ఇన్ని ప్రసంగాలు చేస్తున్నా నన్నెవ్వరు అభినందించట్లేరేంటి, ఇంత పని చేసిన సంఘంలో నన్నెవ్వరు ఏం చేయట్లేరేంటి, క్రెడిట్ నాకే. బ్రదర్స్, మనం ఈ మాట వినండి జాగ్రత్తగా. ఏదైనా మనం కలిసి పనిచేసినప్పుడు క్రెడిట్ నాకు రావాలి అని కోరుకోవడం చాలా చాలా గర్వ హృదయానికి సూచనగా ఉంటుంది. ఒకవేళ అది మొత్తం నువ్వే చేసినా కానీ క్రెడిట్ బ్రదర్స్కి ఇవ్వడం అనేది చాలా లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను నేను. ఇతరులకు క్రెడిట్ ఇవ్వడం నిర్లక్ష్యం చేయకండి సంఘంలో. ఘనత విషయంలో ఇతరులను హెచ్చించాలంటే ఇతరులు ఏదైనా సలహా చెబితే కూడా స్వీకరించడానికి తగ్గింపు కలిగి ఉండాలి మనం.
చాలాసార్లు నా దగ్గరికి వచ్చి ఇవి చేద్దాం అవి చేద్దాం అని చాలామంది సలహాలు చెప్తారు. నేను వేటిని కూడా డైరెక్ట్గా నో అని మ్యాక్సిమం వాటిని చేద్దాం, చెయ్యండి అని చెప్తాను. ఎందుకంటే ఐ వాంట్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఇన్ ద చర్చ్. అండ్ మీకు మెంబర్షిప్ క్లాసెస్లో కూడా నేను చాలాసార్లు చెప్తాను, మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి ఫ్రీగా. నేనే చేయాలి, నాదే గెలవాలనేది కాదు ఇక్కడ. మీరు ఇంపార్టెంట్, మనం ఇంపార్టెంట్. మనం కలిసి చేసే పరిచర్యలో వ్యక్తిగతంగా నాకు క్రెడిట్ కాదు, దేవునికి క్రెడిట్ ఇవ్వాలన్న తత్వంతో కొనసాగితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. తెర వెనుక పని చేయడానికి ఇష్టపడాలి మనం, అంతే. అదే క్రైస్తవ్యం. తెర వెనుక పని చేయడానికి ఇష్టపడాలి, తెర ముందు కాదు. మాకు తప్పదు, పాస్టర్లం కాబట్టి తెర ముందే ఉండాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట అంటాడు. ఇదే దానికి కొనసాగింపుగా, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచండి అంటున్నాడు. హీ ఈజ్ ద బెటర్ పర్సన్ అని చెప్పగలగాలి, హ్యూమిలిటీ. అలాగని ఆయనకు వరాలు లేకుండా కూడా అట్లాని కాదు, కానీ నీకు ఫస్ట్ హ్యూమిలిటీ ఉండాలి. నాకంటే ఆయన యోగ్యుడని చెప్పడానికి నీకు హ్యూమిలిటీ లేదంటే ప్రతిసారి నువ్వే ముందుండాలన్న తత్వం నీకున్నట్టే, అది మంచిది కాదు. 5వ మాట 12వ అధ్యాయం 11వ వచనం, జాగ్రత్తగా వినండి. ఇది ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. క్రైస్తవురాలైన మొదటి రోజుల్లో ఉన్న ఆసక్తి ఎంత బాగుంటుందంటే పరలోకానికి పోయి ఇప్పుడే ఫ్రెష్గా మళ్ళీ కిందికి వచ్చినట్టు ఉంటుంది. ఆ మంట అంతా అంటించుకొని కిందికి వచ్చినట్టే ఉంటుంది ఫస్ట్. కానీ ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అప్పట్లో ఉండేవి, ఇప్పుడు గ్యాస్ వచ్చింది కాబట్టి కట్టెల పొయ్యి మీద ఎంతమంది వండారో తెలియదు, కానీ నేను ఆ తరానికి చెందిన వాడిని. కట్టెల పొయ్యి అంతా అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత బయటికి తీసి దాన్ని నీళ్లు చల్లేది, ఆ పొగంత వస్తుంది కదా, బుస్ అయిపోయేది అనమాట. ఇనీషియల్ టైంలో మంట, ఫైర్ ఫైర్ ఫైర్. ఒక 5 సంవత్సరాలు కాగానే బుస్. అందుకే పౌలు అంటున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకండి, లేజీ పీపుల్గా ఉండకండి. కీప్ బర్నింగ్. మీరు మంట కలిగి ఉండండి, తీవ్రత గలవారి. ఆత్మయందు తీవ్రత అంటే అక్కడ గ్రీక్లో కీప్ బర్నింగ్, మంట కలిగి ఉండండి మీరు ప్రభువును సేవించే విషయంలో. ఎక్కడుంది చెప్పన్నా? ఇప్పట్లో ఆసక్తి సోషల్ మీడియాలో ఉంది, ఎంటర్టైన్మెంట్లో ఉంది, ఫంక్షన్స్కి వెళ్ళడంలో ఉంది, బాగా తయారవ్వడంలో ఉంది. మంచిదే, కానీ వాటిలోనే కాదు ఆసక్తి. ప్రభువును సేవించే విషయంలో, ప్రభువుతో సంబంధం కలిగి ఉండే విషయంలో, ప్రభువు సంఘాన్ని సేవించే విషయంలో. ప్రభువును సేవించడం అంటే సంఘాన్ని సేవించడమే కదా. వాక్యం చదవడంలో ఆసక్తి తగ్గిపోతుంది, పుస్తకాలు చదవడంలో ఆసక్తి తగ్గిపోతుంది, దేవునిలో ఎదగడంలో ఆసక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్. మీకు విషయం చెప్పనా, సంఘంగా కూడుకోవడంలో కూడా మెల్లమెల్లగా ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు మన చర్చ్లో కూడా ఉన్నారు చాలామంది రెగ్యులర్గా ఓన్లీ సండే క్రిస్టియన్స్ మాత్రమే ఉంటారు చాలా సంఘాల్లో. ఆ మధ్యలో కొటేషన్ రాశాను నేను, దేవునికి కావాల్సింది సండే క్రైస్తవులు కాదు, ప్రతిరోజు దేవుని కోసం మండే క్రైస్తవులు కావాలని. మెనీ క్రిస్టియన్స్ ఆర్ సండే క్రిస్టియన్స్ అండి. ఆసక్తి లేదు. అందుకే హెబ్రీ పత్రికలో కూడా గ్రంథకర్త 10వ అధ్యాయంలో ఈ మాట అంటాడు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనండి అని అంటాడు. ఏ దినం సమీపించుకొలది? ప్రభు దినం సమీపించుకొలది. ఏం చేయమంటున్నాడంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మానుకొనకుండా ఆ దినము సమీపించుకున్నది మరి ఎక్కువగా కూడుకోండి. మనకు ఆదివారము తర్వాత మీకోసమని ఒక్కరోజు పెట్టాం ఎక్స్ట్రా. డూ యూ హ్యావ్ ద డిజైర్ అండ్ ప్యాషన్ టు కమ్ టుగెదర్ యాజ్ అ చర్చ్?
మన సంఘాన్ని చూడాలంటే, మన ప్రజలను చూడాలంటే మంట ఉండాలండి. ఐఎమ్ గోయింగ్ టు సీ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బైబిల్ స్టడీ విషయంలో కావచ్చు, సంఘ ప్రార్థన విషయంలో కావచ్చు. అదే బైబిల్ స్టడీ కదా, అదే పాల్వాషర్ బుక్ కదా, దేవుని లక్షణాలు మాకు తెలుసులే అవి మళ్ళీ. అదే ప్రార్థన, అవే షీట్లు, అవే ప్రేయర్ రిక్వెస్ట్లు, ఏముంది దాంట్లో? మళ్ళీ ఆడికెళ్ళి ఈడికి రావాలా, ఈడికెళ్ళి ఆడికి రావాలి. ఎందుకు అంత ట్రాఫిక్లో పడి ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది కదా. తగ్గిపోయే అవకాశం ఉంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకో తెలుసా? వాని పని అదే. హీ వాంట్ టు డిస్ట్రాక్ట్ us ఫ్రమ్ ద బేసిక్ థింగ్స్. ఎవరు? తెలుసు, మనకు అన్నీ తెలుసు. ఆదిమ సంఘం ఏం చేసింది తెలుసా? అపోస్తుల బోధలో ఎడతెగక ఉంది. అపోస్తుల బోధ ఏడ జరిగింది? సంఘముగా జరిగింది. ఎడ తెగక ఉన్నారు వాళ్ళు సంఘములో. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. సాతానుడు మనల్ని ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్ కాదు, వెళ్ళకపోయినా పర్వాలేదు అని చెప్పి డిస్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. క్రైస్తవులుగా, సంఘముగా కలిసి వాక్యం నేర్చుకోవడానికి మనం ప్రయాసపడాలండి. నిరంతర విద్యార్థిగా ఉండడానికి ప్రయాసపడాలి. సంఘంగా నేర్చుకోవాలి, సంఘంగా ప్రార్థించాలి. డోంట్ నెగ్లెక్ట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద చర్చ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆదివారం ఒకరోజు వస్తే చాలు అనుకోకండి. వీఆర్ హియర్ టు బిల్డ్ రిలేషన్షిప్స్. మీరు అప్పుడే అనురాగము, ఆప్యాయత చూపించగలరు. ఆ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలంటే మనం ఎక్కువగా కలవాలి. అబ్బా కష్టము, ఏదో పైపైన పోయొద్దాం, చేసేద్దాం, అది కాదు. పౌలు అంటున్నాడు, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి, మంట కలిగి ఉండండి. ఆర్ యు అ బర్నింగ్ క్రిస్టియన్? సాడ్లీ మెనీ క్రిస్టియన్స్ ఆర్ ప్యాసివ్ అండి. ప్యాసివ్ అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఉంటుంది, దే విల్ కమ్ టు ద చర్చ్ ఫెలోషిప్ టు వార్మ్ ద చైర్స్, అంతే. అందుకే గలతీ పత్రిక 6:9 పౌలు అంటున్నాడు, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాం మనం. డేవిడ్కి మొన్న యాక్సిడెంట్ అయింది. ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే సరే అని నేను గైడ్ చేశా. సరే రా బాబు నా దగ్గరికి, నేను చూపిస్తా అంటే, అన్న నాకు ఇన్సూరెన్స్ ఉంది, నేను అక్కడ చేస్తా అంటే, చేసుకో బాబు అని. అయిపోయింది. తర్వాత శ్రావణ్ వీళ్ళు కొంచెం వెళ్ళండి, మా సుబోధ్కి చెప్తే వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు. కొంచెం వెళ్ళండి, ప్రేమ ఒక్కతే ఉంది. సర్జరీ ఇంకా కాలేదనుకుంటా, ఈ సర్జరీ అవసరం పడుతుంది అని చెప్పిన తర్వాత సరే అని ఫోన్లో మాట్లాడుతున్నా. ఆ రోజు యాక్చువల్లీ ఇంటికి పిలిచాను, మనోడిని ఇంటికి పిలిచి హాస్పిటాలిటీ కానీ ఇంటికి పిలిచాను. అన్న రాలేకపోతున్నా అంటే, పర్లేదు బాబు ఇంకేడొస్తావు, నీ కాలు ఎరిగింది, నువ్వేడొస్తావు, రెస్ట్ తీసుకోవాలి. ద నెక్స్ట్ థింగ్ ఏం చెప్పాడో తెలుసా అండి? ఇంకా సర్జరీ స్టార్ట్ కాలే. అన్న రేపు సాటర్డే లీడర్షిప్ ట్రైనింగ్ మిస్ అవుతానని చాలా బాధేస్తుందన్నా అన్నాడు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? పర్లేదు నాయనా, నువ్వు అది కాదు కదా ఇప్పుడు, నువ్వు ముందైతే కానీ అన్న. తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టి, కనీసం మా లీడర్షిప్ దాంట్లో ఎవరైనా కనీసం ఫోన్ ఆన్ చేసి పెట్టండి, నేను వింటా ఉంటాను డిస్కషన్. 3 గంటల డిస్కషన్ వింటాడంట హాస్పిటల్ బెడ్ మీద. అదైపోయిందా? ఇప్పుడు పొద్దున అండి, నేనేం చెప్పలేదు ఇవన్నీ, నేను ఆయనకి ఇట్లా పంపు అనేం చెప్పలేదు. ఈరోజు పొద్దున మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడు తెలుసా నాకు? అన్న ఈరోజు సంఘానికి రాలేకపోతున్నాను, మిమ్మల్ని అంటే నన్ను కాదు, సంఘాన్ని కలవలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందన్నా, నెక్స్ట్ టైం అయినా నేను రావడానికి ప్రార్థన చేయండి అన్నా అని అంటున్నాడు. డూ యూ హ్యావ్ దట్ ఈగర్నెస్ టు మీట్ ద పీపుల్ ఆఫ్ గాడ్? రావాలా, కలవాలా, కలిసి నేర్చుకోవాలా, ఆ తీవ్రమైన మంట మనకుందా? అదే సంఘము, అదే చర్చ్, అదే మాటలు, అదే ఏం సరిగ్గా చెప్పని పాస్టర్ అట్లనే అరుస్తూ ఉంటాడు. ఆయన మాటలు ఏమి వినాలి? సంఘంలో కలిసి వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? మంట పుడుతుంది. కానీ మనకేం కావాలి తెలుసా? ఇప్పుడు ఉన్నట్టు చలి కావాలా? ఏంటి చలి? దుప్పటి కప్పుకొని వండుకోవాలి అంతే.
వెన్ యూ కమ్ టుగెదర్ యాజ్ ఎ చర్చ్, దెర్ విల్ బి ఫైర్ అండి. సంఘంలో జరిగేది ఏంటంటే ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాం, ఒకరికొరకు ప్రార్థన చేస్తాం, ఒకరినొకరం పురికొల్పుకుంటాం. అప్పుడు మంట వస్తుంది. సంఘాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడు ప్యాసివ్గానే ఉంటాడు. వస్తాడు అటెండెన్స్ వేసుకొని పోవడానికి తప్పితే ఇంకేనికి పనికిరాడు. ప్రజల పట్ల కూడా ప్రేమ చల్లారిపోతుంది. చెప్తున్నా కదా, మంట ఉండదు. ప్రజల్ని ప్రేమించాలా, ప్రజలు చూడాలా, ప్రజల్ని సేవించాలన్న మంట కూడా తగ్గిపోతుంది. విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. 6వ మాట 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఏంటి నిరీక్షణ అంటే భవిష్యత్తు గురించిన నిరీక్షణ. దెర్ ఇస్ అ హోప్, ఫ్యూచర్ హోప్. నువ్వు నిజ క్రైస్తవుడు అయితే నువ్వు ఈ లోకానికి చెందినవాడవు కాదు. నువ్వు ఇక్కడ పరదేశివి, నువ్వు ఇక్కడ యాత్రికుడివి. నీకు ఒక రోజు హోప్ ఉంది. ఏంటా హోప్ అంటే దేవునితో సదాకాలం ఉండే హోప్ ఉంది అన్నది నీకు అర్థమవుతుంది. జాన్ కాల్విన్ అంటున్నాడు, భూ సంబంధమైన ఆనందాలతో సంతృప్తి చెందకండి. ఇక్కడ నీకు డబ్బు ఉంది, ఇల్లుంది, కారు ఉంది, ఉద్యోగం ఉంది, దాటితో సంతృప్తి చెందకండి. దానికి బదులుగా కాల్విన్ చెప్తున్నాడు, నిజమైన మరియు శాశ్వతమైన ఆనందం ఉన్న పరలోకం వైపు మనస్సులను దృష్టీకరించండి. పౌలు ఇక్కడ చెప్తున్నది అదే. నిరీక్షణ గలవారై సంతోషించండి అన్నప్పుడు పరలోకం వైపు దృష్టీకరించండి. నువ్వు పరలోకం వైపు దృష్టీకరిస్తే ఇక్కడ నువ్వు దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పాటిస్తావు. పౌలు అయితే ఇంకా స్ట్రాంగ్ అంటాడు 1 కొరింథీ 15లో, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులమంట మనం. దేవుడు ఇక్కడ ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇది నా అల్టిమేట్ డెస్టినీ కాదు, పరలోకం నా అల్టిమేట్ డెస్టినీ. ఎందుకంటే చస్తామండి అందరం. ప్రసాద్ స్టార్టింగ్లో ఒక మాట అన్నాడు, మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకెళ్తాను అన్నాడు. అమ్మో అన్నారు ఎవరో ఇక్కడ. ఎందుకంత భయం పరలోకం అంటే? పరలోకానికి వెళ్ళడానికి సంతోషపడాలి, భయపడకండి కాదు, అమ్మో అన్న వాళ్ళను చూసి అమ్మో కాదమ్మా ఆహా అని అనాలా. వీఆర్ నాట్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఎర్త్. ఎవరైనా ఉన్నారా? చేయలేపండి. నేను సదాకాలం ఇక్కడే ఉంటాను అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేర్ ఈస్ అ హోప్ ఫర్ అస్ ఇన్ ద ఫ్యూచర్. మనం పరలోకపు యాత్రికులం, అటువైపు వెళ్ళబోతున్నాం, చావబోతున్నామండి, మనం చస్తాం. ఆ మాట గమనించండి. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డై ఇన్ దిస్ వరల్డ్, బట్ దెర్ ఈస్ అ హోప్ ఫర్ అస్ ఇన్ ద ఫ్యూచర్. అది ఉంది కాబట్టి ఏమంటున్నాడు తెలుసా పౌలు ఇక్కడ, శ్రమలయందు ఓర్పు గలవారయ్యుండుడి. నీకు శ్రమ వచ్చినప్పుడు సంఘంలో గునుగొద్దు, సొనగొద్దు. అబ్బా నాకెందుకు దేవా ఇది ఇచ్చినావు, అబ్బా నేనే దొరికినా నీకు, ఇంకెవ్వరు లేరా సంఘంలో, నేనే దొరికినా నీకు. పౌలు అంటున్నాడు ఓర్పు కలిగి ఉండండి. అదే రోమీల రోమా 5వ అధ్యాయంలో చెప్తాడు 3-4 వచనాల్లో, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ. శ్రమ, నిరీక్షణ. శ్రమ యొక్క అల్టిమేట్ డెస్టినీ ఏంటంటే నిరీక్షణ. ఏంటా నిరీక్షణ? ఫ్యూచర్ నిరీక్షణ. దెర్ విల్ బి నో పెయిన్. అందుకే అంటాను, శ్రమ నుండి అది ఏదైనా కావచ్చు అండి, ఆర్థికపరమైన శ్రమ కావచ్చు, కుటుంబపరమైన శ్రమ కావచ్చు, సంబంధాల శ్రమ కావచ్చు, ఏ శ్రమ అయినా తీసుకోండి, శ్రమ ద్వారా క్రైస్తవులకు మేలే జరుగుతుంది. నీకు అనిపించట్లేదేమో మేలు జరుగుతున్నట్టు, బట్ దట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. అందుకే జాన్ పైపర్ గారు అంటారు, డోంట్ వేస్ట్ యువర్ లైఫ్, కాదు సఫరింగ్. డోంట్ వేస్ట్ యువర్ సఫరింగ్ బికాస్ ద సఫరింగ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ డోంట్ నో నౌ. నీకు ఇప్పుడు తెలియదు అది, కానీ అది ఏదో చేస్తుంది నీ జీవితంలో. అందుకే అంటున్నాడు పౌలు, ఓపిక కలిగి ఉండండి. శ్రమల గుండా నేను వెళ్తున్నాను కాబట్టి దేవుడు చేయమన్నవి చేయకుండా ఆగిపోవద్దండి. శ్రమలు దాకగానే సంఘానికి రావడం ఆగిపోతారు కొందరు. శ్రమలు స్టార్ట్ అవ్వగానే బైబిల్ చదవడం ఆపేస్తారు కొందరు. శ్రమలు స్టార్ట్ కాగానే ప్రార్థన చేయడం ఆగిపోతారు. ఎక్కడుందండి శ్రమల కాలములో మీరు బైబిల్ చదువుట మానండి అని ఉందా ఆజ్ఞ మనకేమైనా? యు నో వాట్ మీన్స్ ఆఫ్ గ్రేస్ అంటే, వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ సఫరింగ్,
యు నీడ్ పీపుల్, యు నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు నీడ్ ప్రేయర్. దేవుడు అవి పెట్టిందే నీ శ్రమల కాలంలో నీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. నువ్వు శ్రమలు రాగానే వాటికి దూరంగా పరిగెడతావు. నువ్వు ఓపిక కలిగి ఉండు. దేవుడు కామన్గా ఏం చేయమన్నాడో శ్రమల కాలంలో కూడా అవే చెయ్యి. ప్రార్థన చేయి, సంఘానికి రా, ఇతరులు ప్రార్థన చేస్తారు నీకోసం. దేవుడు వాటిని వాడుకుంటాడు కావచ్చు. నీ శ్రమలలో బేసిక్స్ ఎప్పుడు మర్చిపోకు. ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు కలిగి ఉండాలంటే పౌలు చెప్తున్నాడు, పట్టుదల కలిగి ఉండండి. అదే వచనం. ఆ ఓర్పు నీకు ఉండాలంటే ప్రార్థన చేయి. దేవా, నా అత్యవసరమైన స్థితి నీకు తెలుసు, అయినా సరే నీ సమయం కోసం, నీ విడుదల కోసం నేను వెయిట్ చేస్తా అని చెప్పి ప్రార్థన చేయి. శ్రమలలో ఓర్పు ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి. అప్పుడే నిరీక్షణ వైపు నీ కన్నులు స్థిరంగా ఉంటాయి. లేకపోతే ఇక్కడే. చార్ల్స్ స్పర్జన్ అంటున్నాడు, మన నిరీక్షణ మసకబారినట్లు అనిపించినప్పుడల్లా, ఫ్యూచర్ వైపు మనం చూస్తున్నప్పుడు, పరలోకం వైపు మనం చూస్తున్నప్పుడు, అబ్బా అవునా అని మసకబారినట్టు అనిపించినప్పుడల్లా, సంతోషం సన్నగిలినట్టు అనిపించినప్పుడల్లా, నీలో ఉన్న ఆ పరలోకపు జాయ్ తగ్గిపోయినట్లు నీకు అనిపించినప్పుడల్లా ఒక చిన్న పని చేయండి. చార్ల్స్ స్పర్జన్ అంటున్నాడు, మీ మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయండి. ప్రార్థనలో దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి. నిరీక్షణ నిలబడుతుంది, సంతోషం మళ్ళీ చిగురిస్తుంది. ప్రార్థన. చివరి మాట 7వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనం, 7వ పాయింట్. రోమా 12:13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చిచుండుడి. లెట్ లవ్ బి జెన్యుయిన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యువర్ లవ్ షుడ్ బి అ జెన్యుయిన్ లవ్, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందండి. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం మరవకండి. పరిశుద్ధులు అంటే తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు కాదు. ఎవరండి పరిశుద్ధులు అంటే? బైబిల్ ప్రకారము యేసు క్రీస్తును విశ్వసించిన ప్రతి వ్యక్తి పరిశుద్ధుడే. ఆయన పాపం చెయ్యడా అంటే చేస్తాడు, ఎందుకంటే పాప స్వభావం ఇంకా ఉంది. యేసు ప్రభుని నమ్ముకోగానే ఇంకా ఏ పాపం చేయకుండా దేవదూతల వంటి పరిశుద్ధత ఉంటారని అక్కడ కాదు అర్థం. యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కడూ కూడా బైబిల్ ప్రకారం పొజిషనల్గా పరిశుద్ధులే, పరిశుద్ధురాళ్ళే మీరందరూ. సో ఏమంటున్నాడంటే, సంఘములో ప్రాముఖ్యంగా ఇది ప్రాక్టీస్ చేయాల్సింది సంఘంలోనే. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందండి. ఇంగ్లీష్లో బాగుంటుంది అన్నమాట, బీ జనరస్ పీపుల్. క్రైస్తవులు ఎవరంటే జనరస్గా ఉండడానికి పిలువబడ్డ వాళ్ళు. బీ జనరస్ పీపుల్. తెలుగులో ఒక మాట ఉంటుంది, ఇదేంటి, పిసినారి, పీసిడొల్లు అంటారు తెలంగాణలో. పీసిడి. సమయము ఇయ్యరు, డబ్బు ఇయ్యరు, శక్తి వెచ్చించరు. ఎందుకు? పీసినార్లు అందరు ఎవరు తెలుసా అండి? బైబిల్ ప్రకారం స్వార్థపరులు. నేను, నా కుటుంబం, నేను ఇతరులకు ఇవ్వద్దు అనుకునే ప్రతి ఒక్కరు కూడా పిసినారులు. వాళ్ళందరూ కూడా బైబిల్ ప్రకారం స్వార్థపరులు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను, విస్తారంగా ప్రేమను కుమ్మరించాను. ఎందుకు కుమ్మరించానంటే అదే ప్రేమను ఇతరులకు చూపించాలని కుమ్మరించాను. నువ్వు పిసినారిగా ఉండడానికి కాదు, స్వార్థపరుడిగా ఉండడానికి కాదు, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందడానికి నిన్ను నేను పిలిచాను. ఆదిమ సంఘం మొదలైంది, 3000 మంది చేర్చబడ్డారు. అపొస్తలుల బోధనలో, ప్రార్థనలో, రొట్టె విరుచుట్లో, సహవాసంలో ఎడతెగక ఉన్నారు. దాని తర్వాత ఏం రాయబడిందో తెలుసా అండి? 2వ అధ్యాయంలో వాళ్ళకున్నదంతా సమిష్టిగా ఉంచుకున్నారు, వారిలో అవసరత కొద్దీ అందరికీ అక్కర తీరుస్తూ ఉన్నారు. వాళ్ళ సంఘంలో, ఆ సంఘంలో ఎవరికి అత్యవసరమైన స్థితి ఉంటే అది తీర్చడానికి రెడీగా ఉన్నారంట సంఘ సభ్యులు. ఆర్ యు అ జనరస్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? సంఘం గురించి పక్కన పెట్టేద్దాం. సంఘంలో ఒక వ్యక్తికి అత్యవసర పరిస్థితి వచ్చిందనుకోండి, ఏ విధంగా నేను సహాయపడగలను అని ఆలోచించాలి మనం ఫస్ట్. ప్రతిసారి డబ్బు అవసరం లేదు, నీ సమయం కావచ్చు, నీ శక్తి కావచ్చు. నీకు 10,000 సహాయం చేయాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తికి 10 రూపాయలు సహాయం చేయి. Are you willing? The heart is important. Are you willing to do something for the brother and sister in the family of God?
నేను నా కుటుంబం, నేను నా కుటుంబం, నేను నా కుటుంబం కాదండి. క్రీస్తు కుటుంబంలో మనందరం రక్త సంబంధీకులం యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఆర్ యూ విల్లింగ్ టు బీ జనరస్ ఇన్ ద చర్చ్? ఆర్ యూ ఆ పిసినారి ఇన్ ద చర్చ్? సంఘంగా కలవడానికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా అట్లా చేసాం? ఈరోజు దేవా ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ దిస్ ఇస్ మై కాన్స్టాంట్ ప్రేయర్ వెన్ ఐ కమ్ టు ద చర్చ్ ఫెలోషిప్. లార్డ్, మేక్ మీ అ బ్లెస్సింగ్ టు సమ్వన్ టుడే. ఒక్కరికైనా ఈరోజు నా ప్రార్థన ద్వారా కానీ, ప్రోత్సాహం ద్వారా కానీ, ఇంకే పరంగా అయినా సరే, ఒక్కరికైనా సరే నన్ను ఆశీర్వాదకరంగా చేయి దేవా. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం ఉండకూడదు. సంఘంలో అవసరత ఉందంటే అక్కడ వాలిపోవాలంతే. వాలిపోవాలంటే నీ పనులని పక్కన పెట్టని కాదు, నీ సమయాన్ని చూసుకొనే, నీ యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూనే, ఈరోజు కాకపోతే రేపో ఎల్లుండో ఏదో ఒకసారి నువ్వు ఆ వ్యక్తికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆలోచన చేయాలి. ఫస్ట్ నువ్వు ఆలోచన చేస్తే, నా కుటుంబ సభ్యుడు నేను కూడా తనకి బ్లెస్సింగ్గా ఉండాలనుకుంటే ఏదో రకంగా నువ్వు చేస్తావు. ద ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ నాట్ థింకింగ్, అంతే. వీఆర్ కంఫర్టబుల్ విత్ అవర్ ఓన్ లైఫ్స్. మీ, మై ఫ్యామిలీ, మై లైఫ్, దట్స్ ఇట్. విస్తారమైన ప్రేమ కుమ్మరించాడు, అదే విస్తారమైన ప్రేమ ఇతరుల పట్ల చూపించమంటున్నాడు. చివరిది, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందొచ్చు, ఆతిథ్యమీయ మరవకుడి. పుల్పిట్ మీదకి వచ్చి ప్రసంగాలు చేయకపోవచ్చు, డాక్ట్రిన్స్ టీచ్ చేయకపోవచ్చు, యూట్యూబ్లో షార్ట్స్ చేసి ఫేమస్ కాకపోవచ్చు, కానీ సంఘంలో ప్రతి ఒక్కరూ చేసే పరిచర్య ఏదైనా ఉందంటే ఆతిథ్యం ఇవ్వడం. అందుకే చాలాసార్లు చెప్తాను నేను, ద మోస్ట్ పవర్ఫుల్ మినిస్ట్రీ ఈజ్ హాస్పిటాలిటీ. ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం గొప్ప శక్తివంతమైన పరిచర్య. అందరం చేయొచ్చు అది. ఎవ్రీబడీ కెన్ డూ దట్. నీకున్న స్తోమతలో, దేవుడు నీకు ఇచ్చిన వాటిలో నువ్వు చేయొచ్చు అది. కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ మినిస్ట్రీ ఇన్ ద చర్చ్ ఈజ్ హాస్పిటాలిటీ. మోస్ట్ నెగ్లెక్టెడ్. ఎందుకంటే మళ్ళీ సేమ్, నేను నా ఫ్యామిలీ అంతే. పాస్టర్లకు ఇవ్వడం కాదు, పాస్టర్లకు ఇవ్వడానికి మన దగ్గర కాదనుకో, మన దగ్గర నన్ను విలువరు. నన్ను పిలవని వాళ్ళు ధన్యులు. నాకేమాత్రం కూడా బాధ లేదు, మీ మీద కోపం లేదు. ధన్యులు. నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మీరు పిలవనందుకు నా టైం సేవ్ చేసారు మీరు. ఇంకా ఇఫ్ యు ఆర్ అ చర్చ్ మెంబర్, if you consider church is your family, every brother and sister should experience your love through hospitality. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆతిథ్యం ద్వారా ప్రేమను వ్యక్తపరచాలి. బైబిల్లో ఆతిథ్యం అనేది ఆప్షనల్ కాదు. నాకు వీలుంటే చేస్తాను, నాకు డబ్బు ఉంటే చేస్తాను, నాకు సమయం ఉంటే చేస్తాను కాదు. బైబిల్లో షో హాస్పిటాలిటీ అనేది ఆజ్ఞ. ఇట్స్ అ కమాండ్. ఎక్కడుంది? 1 పేతురు 4:9 ఉంది, హెబ్రీ పత్రిక 13 ఉంది. సనుగు కొనక ఒకరినొకడు ఆతిథ్యమియ మరవకుడి. హెబ్రీ పత్రికలో అంటారు, ఆతిథ్యం ఇయ్యడంలో మీరు నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే కొందరు తాము ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, దేవదూతలకు సేవ చేశారు అంటాడు. ఇట్స్ అ కమాండ్ ఇన్ ద బైబుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు మీ ఇంటికి పిలిచి వాళ్ళకు మటన్ చికెన్ పెట్టమంటలేదు నేను. ఆతిథ్యం అంటే చాయ్ బిస్కెట్ ఇవ్వండి, లేదంటే మీరు తింటున్న అన్నంలోనే ఇంకొక గ్లాస్ ఎక్కువేయండి, మీరు తింటున్న పప్పులోనే ఇంకొక గ్లాస్ పప్పు ఎక్కువేయండి. అక్కడ ఫుడ్ మ్యాటర్ కాదు. హాస్పిటాలిటీలో ద లవ్ రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్, ద టైమ్ ఇంపార్టెంట్, ద ప్రేయర్ ఇంపార్టెంట్. ఇది కూడా మెల్లమెల్లగా తగ్గిపోయే అవకాశం ఉంది సంఘాల్లో. ఇనీషియల్గా బాగా చేసి ఉంటాం మనం, మెల్లమెల్లగా అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ కూడా అందుకే నేను కావాలని నిత్య నియమాలను పెట్టాను. యేసుప్రభు వచ్చేంత వరకు పాటించాల్సిన విషయాలే కానీ ముందు చేశాను కాబట్టి ఇంక నేను ఆగిపోతా అంటే కుదరదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ విషయాలు దేవుడు నీ హృదయంలో తన ప్రేమను కుమ్మరించాడు అన్నదానికి సూచనగా ఉన్నాయి. యు కెనాట్ లవ్ గాడ్ వితౌట్ లవింగ్ గాడ్స్ పీపుల్. ఈ మాట వినండి జాగ్రత్తగా. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రజలను నిర్లక్ష్యపరిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించాలనుకుంటే ఫస్ట్ నీ పక్కనున్న పొరుగువాడైనా నీ సహోదరుణ్ణి ప్రేమించు. ఎట్లా ప్రేమించాలి దేవా అంటే 12వ అధ్యాయం చదువు అంటున్నాడు ఈరోజు. 9 నుంచి 21 వచనాలు చదువు. టైం తీసుకో, రాసుకో. నెలకొకసారి పిలుస్తావా, వారానికి ఒకసారి పిలుస్తావా, లేకపోతే వాళ్ళను పెద్ద పెద్దగా భోజనానికి కాకపోయినా మామూలుగా పిలిచి వాళ్ళతో సమయం గడుపుతావా? ఇట్ డజంట్ మ్యాటర్. మెథడ్స్ ఆర్ డిఫరెంట్. బట్ డూ యూ హ్యావ్ దట్ హాస్పిటబుల్ హార్ట్? ఎంత ఇంపార్టెంట్ తెలుసా అండి హాస్పిటబుల్ హార్ట్? నువ్వు సంఘ అధ్యక్షుడవైతే కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాలిటీ. అతిథి ప్రియుడుగా నువ్వు ఉండాలి. 1 Timothy 3 మీరు చదివితే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ పాస్టర్, దట్ షుడ్ బి యువర్ క్వాలిటీ. యూ షుడ్ బి అ మ్యాన్ ఆఫ్ హాస్పిటాలిటీ. అంత ఇంపార్టెంట్ అది. అండ్ వి మోస్ట్లీ నెగ్లెక్ట్. ద ప్రాబ్లం డబ్బు లేకపోవడమో, ద ప్రాబ్లం సమయం లేకపోవడమో కాదండి. హాస్పిటాలిటీ చూపించాలంటే ప్రేమ లేకపోవడం. అన్నిటికీ సమయం ఉంటుంది మనకు. ప్లాన్ చేసుకుంటే అన్నీ కరెక్ట్ అవుతాయి మనకు. ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ ప్లాన్, వీ డోంట్ ప్రాక్టీస్. దేవుని ప్రజలతో నువ్వు సంబంధాలను ఏర్పరచుకోవాలన్నా, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలన్నా హాస్పిటాలిటీకి పిలవండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని. దేవుడు దాని ద్వారా జీవితాలను మారుస్తాడండి. నేను అంటున్నాను కదా, హాస్పిటాలిటీలో మీరు మాట్లాడుకునే మాటల ద్వారా జీవితాలు మారుతాయి. ఎస్పెషల్లీ న్యూ పీపుల్, న్యూ బిలీవర్స్, కొత్తగా ప్రభువుని అంగీకరిస్తున్న వాళ్ళని పిలవండి మీ ఇంటికి. మాట్లాడండి వారితో, మీ ప్రేమ చూపించండి వాళ్ళకు. అది కదా యేసు ప్రభు చెప్పింది. ఒక పట్టణంలో ఒక చర్చ్ ఉండదట. చర్చ్ చాలా క్వైట్. ఎందుకు క్వైట్ అంటే, మంచిగా ఉన్నారు, చాలామంది ఉన్నారు చర్చ్లో, కానీ పీపుల్ ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద చర్చ్. వాళ్ళు ఇవన్నీ పాటించట్లేరు, దేవుని ఆజ్ఞల్ని. సో పాస్టర్ గారు అనుకున్నారంట, వీళ్ళకి ఒక లెసన్ నేర్పాలి అనుకున్నాడట. పాస్టర్ గారు నిలబడి చెప్పారంట, ఈ సండే, నెక్స్ట్ సండే వీఆర్ గోయింగ్ టు బరీ ద చర్చ్ అన్నాడట. మన సంఘాన్ని పాతి పెట్టబోతున్నాం నెక్స్ట్ సండే, తప్పకుండా అందరు రండి అనేసరికి అందరూ షాక్ అయ్యారు. ఏంటి పాతి పెట్టబోతున్నాం అంటున్నాడేంటి, సంఘాన్ని అంతా ఏంటి అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోయారంట. వారమంతా మెడిటేట్ చేశారు, ఎవరికి అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ సండే కొందరు వచ్చారు. కొందరు అనుకున్నారంట, ఏమన్నా కానీ లాస్ట్లో మళ్ళీ భోజనం ఉంటుంది, భోజనం తినేద్దాం. ఒకవేళ అది ఏదో సర్వీస్ అయి ఉంటుంది, అంత్యక్రియలు ఏవో చేస్తారు, అయినా సరే భోజనం ఉంటుంది కదా, సరే భోజనంకి అయితే పోదామని అనుకున్నారంట. సో కొంతమంది అట్లా వచ్చారు. ఇంకొంతమంది బహుశా ఎవరైనా మరి చనిపోయి వారం రోజులు పెట్టాడేమో, ఆ రోజు ఏమైనా భూస్థాపన కార్యక్రమం చేస్తారేమో, సరే పోయొద్దాం అని చెప్పేసి ఇంకొంతమంది అట్లా వచ్చారట. సో వచ్చారు అందరూ హాల్లోకి ప్రవేశించారు. సో పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ముంగట ఒక పెద్ద శవపేటిక ఉంది, ఇంత పొడుగు శవపేటిక పెట్టాడట. అప్పుడు ఆ శవపేటిక చూడగానే నేను అనుకున్నా కదా, ఎవరో చచ్చిపోయారు, అందుకే ఆయన సంఘమును పాతి పెడతా అన్నాడని చెప్తే, సరే లెట్ ఎవ్రీ వన్ కమ్. ఇప్పుడు మనం అందరం ఎవరు సంఘాన్ని చంపారో, ఈ మాట వినండి, ఎవరు సంఘాన్ని చంపుతున్నారో నేను మీకు చూపిస్తాను, ఎవరు సంఘాన్ని పాతి పెడుతున్నారో నేను మీకు చూపిస్తాను అని చెప్పేసి అందరు వచ్చి శవపేటిక ఓపెన్ చేస్తున్నాను చూడండి అన్నారట. సో ఒక్కొక్కరు వస్తున్నారు. శవపేటిక ఓపెన్ చేసి చూస్తే అందులో ఈ నుంచి ఆడి వరకు ఒక పెద్ద అద్దం ఉందంట. సంఘాన్ని చంపుతుంది ఎవరు, సంఘాన్ని పాతి పెడుతుంది ఎవరు అంటే అప్పుడు అన్నాడంట, ఆతిథ్యం ఇవ్వకుండా
సహోదరుల పట్ల అనురాగం చూపకుండా, వేషధారణ లేని ప్రేమ చూపకుండా, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందకుండా, ఆసక్తి విషయంలో మాంద్యులైపోతూ, ఆత్మలో తీవ్రత లేని మీరే సంఘాన్ని చంపుతున్నారు, సంఘాన్ని పాతిపెడుతున్నారు. మీరే. కానీ దేవుడు మనల్ని సంఘాన్ని పాతిపెట్టడానికి పిలవలేదు, సంఘాన్ని పునరుత్థానం చెందించడానికి, చచ్చిన స్థితిలో ఉన్న సంఘాలను తిరిగి లేపడానికి, సంఘముగా జీవము కలిగి జీవించడానికి ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి ఈరోజు నుంచైనా లెటస్ రిజరెక్ట్ అవర్ చర్చ్ టుగెదర్. మనందరం కలిసి మన సంఘాన్ని ఈ విషయాలు పాటిస్తూ రిజరెక్ట్ చేద్దాం అని చెప్పి ప్రోత్సహించి ప్రార్థన చేశాడట. ప్రార్థన. దేవా, మమ్మల్ని క్షమించండి. మా హృదయాలను నీ ప్రేమతో నింపుకున్నాం. నీ ప్రేమను పంచడానికి చాలా ఆలోచిస్తున్నాం. ఎన్నో విషయాలను మా నిర్ణయాల్లోకి తీసుకొని వచ్చి ఈ ప్రాముఖ్యమైన విషయాలు చేయకుండా చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. సంఘాన్ని చచ్చిన స్థితిలోకి తీసుకెళ్లకుండా పునరుత్థానము వైపుగా, అంటే తిరిగి జీవింపజేసి నీకోసం నిలబడే సంఘంగా చేయడానికి నాకు, మా అందరికీ సహాయం చేయమని. మేము వీటిలో బలహీనులం, కానీ నీ యందు మేము నమ్మిక ఉంచుతున్నాం. వీటిలో మీరు మమ్మల్ని బలపరుస్తారని కూడా నమ్ముతున్నాం. మమ్మల్ని క్షమించి బలపరచుమని క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.